కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఏసీబీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసులో ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని కూడా ప్రశ్నించారు న్యాయమూర్తి. అయితే ఫిర్యాదుదారు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా ఏజీ కోర్టుకు తెలిపారు. అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘన గురించి చెప్పాలని జస్టిస్ లక్ష్మణ్ అడగగా అనుమతులు ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు ఏజీ. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని హైకోర్టు ప్రశ్నించగా ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, విచారణ దశలో అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ కోర్టుకు వివరించారు. ప్రస్తుతం వాదనలు కంటిన్యూ అవుతున్నాయి. హైకోర్టులో ఏం జరుగుతోంది పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వాసు ఫోన్ లైన్లో ఉన్నారు. వాసు, చెప్పండి, ఒకవైపు కేసు పురోగతి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటూనే హైకోర్టు, మరోవైపు ఎవరెవరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇలాంటి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతోంది హైకోర్టులో? ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు నుంచి కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే వాదన వినిపిస్తా ఉన్నాడు. మరోపక్క ఇటు ప్రభుత్వం తరఫున ఏసీబీ నుంచి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. తిరిగి లంచ్ తర్వాత ప్రారంభమైనటువంటి విచారణ ఏసీబీ తరఫున వాదన ఏసీబీ ప్రధానంగా కొన్ని కామెంట్స్ చేస్తూ కూడా వాదన చెప్పింది. ఎస్ఈబీతో అగ్రిమెంట్ చేస్తున్నారు కానీ దాని ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో ఎక్కడా చెప్పలేదు వీళ్ళని అంశాన్ని. 3 దఫాలుగా నగదు బదిలీ చేశారు. 55 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతి లేకుండా ఎఫ్ఈఓకు బదిలీ చేశారని కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు మాత్రం ఏసీబీ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని కూడా క్వశ్చన్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఎవరెవరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని కూడా కోర్టు అడిగింది. ఇప్పటి వరకు ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఎండీకి సంబంధించి ఉన్నారో ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించాలని ప్రశ్నించిన నేపథ్యంలో కేసు విచారణ ప్రారంభ దశలో ఉంది, కొనసాగుతూ ఉంది. అన్ని ఆధారాలు విచారణ చేస్తే బయటపడతాయని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. కానీ కేటీఆర్ తరపు న్యాయవాది మాత్రం ఎఫ్ఐఆర్ లో ఏసీబీ ఎక్కడ కూడా కేటీఆర్ కు లబ్ధి చేకూరిన విషయాన్ని చేర్చలేదు, అది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఎలా అవుతుంది? ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసు నమోదు దాటిపోయినప్పటికీ ఇప్పుడు కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చిన అంశంపైన కూడా ఆయన రాజకీయ దురుద్దేశం ఇందులో సాగుంది. కాబట్టి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను అలో చేయాలని కూడా ఆయన కోరుతా ఉన్నాడు. ఏసీబీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక దశలో ఉన్నటువంటి విచారణ లేదంటే విచారణ చెప్తాం. రైట్, వాసు అందిస్తున్న డీటెయిల్స్ ప్రస్తుతం వాదనలు కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా 2 అంశాలపైన హైకోర్టు దృష్టి సారించిన పరిస్థితి. ఒకటి, హెచ్ఎండిఏని థర్డ్ పార్టీ కింద చేర్చడంలో సరైన అనుమతులు తీసుకున్నారా లేదా, ప్రాపర్ డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే అంశాన్ని ప్రధానంగా హైకోర్టు చూస్తున్న పరిస్థితి. మరొక అంశం, దర్యాప్తు ఏ దశలో ఉంది, ఏసీబీ చేస్తున్న దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎవరెవరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు అనే అంశాలని హైకోర్టు ప్రధానంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వాసు.